చాలా మంది ఇక నిజామాబాద్ నా పక్కోడు ఇట్లా చెప్తే బాగుంటావు. నువ్వు నిజామాబాద్ అంటే మరి నేను పిఆర్ఓగా పెట్టుకోవాలిగా, పెట్టుకున్నాను ఎప్పుడన్నా? ఏం దానికే డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ని ఫైనల్ చేస్తారు. కిషోర్ అంటే 100% ఎంజాయ్ చేయకుండా 5-6 సీన్లు హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అవి వర్క్ అయినాయి. సో వర్క్ అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా. అదేనమ్మా ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది. తీసుకెళ్ళి ఆ సాంగ్ తీశాడు, పెద్ద హిట్ అయింది, ఆ సాంగ్ ఆడియన్స్కి ఇవ్వాలి. సరే ఇలా లాస్ట్లో పెడదాం అనుకుంటా నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే చెప్పారు. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ అక్కడ పెట్టుకున్నారు. లేదు అంటే ఇప్పుడు అందరికి ఎవరికి ఆపరేటర్లకు తెలియదు కదా. సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికీ. సో ఫుల్ సాంగ్ ప్లే చేయాలని అంటే ఇక మొత్తము ఇక్కడే తీసినాం అనుకో, ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసిర్రా బాబు అంటారు మీరు. మేము అన్నీ అంటే ఒక యూత్ కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక వర్క్ మీద వెళ్ళాలి కదా. సో హీరో ఎందుకు వర్క్ చేయలేదు బలవాడి నువ్వు మొత్తం వర్క్ అంత అదే కదా. ఇప్పుడు అదే కోడిగుడ్డు మీద ఈకలు మీరు వెతకాలని కూడా దొరుకుతాయి. ఫ్యామిలీ కోసం కష్టపడి పైకి వచ్చిండని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నిరూపించింది. Because of middle class family, three brothers, same situation. I am very connected. Why Superman? మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి ఒక అబ్బాయిని సూపర్ మ్యాన్ లో చూపించారు. ఎక్కడ సూపర్ మ్యాన్ చివరిలో ఒక 100-200 మందిని ఎంతమందినైనా కొట్టుకుంటాడు. తన అనుకున్న మనుషులు తన ఫ్యామిలీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో దాని సైజ్ మారొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కూడా వదిన ఎవరో బ్యాడ్ కామెంట్ చేస్తే ఏ రేంజ్ లో రియాక్ట్ అయ్యాడో పర్వాలేదు అని కాదు, అది డెన్సిటీ మారుతుంది అంతే. లైక్ విలన్ బట్టి హీరో ఉంటాడు కదా. 2 జిల్లాల మనుషులు వస్తారండి మరి హీరో కొట్టకుంటే ఎట్లా? విలన్ బట్టి హీరో ఉంటాడు. ఒక అమ్మాయి విషయంలో రిలీజ్ అయ్యాడు, హీరో స్టాండ్ ఏంటి అదే చెప్పాడు కదా. కాదు మన అదే చెప్పాడు కదా హీరో డైలాగ్, ఇందు కోసం చావటానికి కూడా సిద్ధం, ఎంతమందిని చంపడానికైనా సిద్ధం అన్నాడు. అదే కదా సినిమా. తను కన్విన్స్ చేశాడు. కాదమ్మా హీరో ఇప్పుడు ప్రతి సినిమాలో హీరో ఏం పని చేస్తాడు? హీరో అంటే హీరో పని చేయాలిగా. కాదు ఒక్క నిమిషం స్వామి ఇన్ని సినిమాలు చూసాము, ఒక ఫైట్ వస్తుంది, ఫైట్ లో హీరో 20 మందిని కొట్టగలుగుతాడు. మనం కొట్టగలుగుతామా? 20 మందిని కొట్టగలుగుతామా? అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లే కదా, యాక్షన్ సినిమాలు. అది సినిమా, దాన్ని మనం కోడిగుడ్డు మీద ఈకలు మిగడం ఎందుకు? హీరో కాబట్టి హీరో పని చేస్తాం. అరే ఇప్పుడు ఎన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్స్ మాట్లాడదని చెప్పు. బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంతమంది అన్నా కొడతాడు. కొట్టినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎమోషన్ కనెక్ట్ అయితే మనకు లాజిక్స్ ఉండవు. ఎమోషన్ కనెక్ట్ అవ్వకుండా లాజిక్స్ వస్తాయి. అదే ఇప్పుడు నచ్చే వాళ్ళకి అద్భుతమైన పాయింట్స్ నచ్చుతున్నాయి, అవిటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మిత్రులు మాకు నచ్చింది ఇలా ఉందని చెప్తే కూడా మేము తీసుకోవడానికి రెడీ. దాంట్లో ఏం లేదు. సినిమా అనేది నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆడిటోరియంలో 70% నచ్చితే 70% మార్క్స్ పడితే సూపర్ హిట్. సో ఈరోజు ఇప్పటి వరకు మాకు వస్తున్న దాంట్లో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వలే. ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతంగా వెళ్తుంది. నేను ఇక్కడ ఏసీలు పెట్టలే, సమ్మర్ ఎండలు బయట ఆల్మోస్ట్ ఇంకా గోవర్ధన్ రిఫ్లెక్షన్ అయ్యి అమ్మాయి. సో అది మీరు చూడగలుగుతారు. ఇట్స్ నాట్ అబౌట్ ద డామినేటింగ్. హీరోయిన్ ఎక్కడ డామినేట్ చేసింది? హీరోయిన్ ఎక్కువ కదా సెకండ్ హాఫ్ అంతా. ఏడ గ్యాప్ ఇచ్చిందని మళ్ళీ ఒకటి సినిమానే తీసినాం మేము. సినిమా టికెట్ తీసిందే సినిమా కదా.